I think I'm in love with you. ఓ థ్యాంక్ యూ. అవును, నీ గర్ల్ ఫ్రెండ్ ఏమంది? మాట్లాడావా? నో మామ్, ఇంకా తను కలవలేదు. ఐ థింక్ షీఈస్ బిజీ. నీది నిజంగా లవ్వేనా? సార్, ఇందులో మీ అమ్మాయికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి సార్. మీ కూతురు చాలా గొప్ప వ్యక్తి అండి. తను అవయవాలు దానం చేయాలని కోరుకుంది. ఇప్పుడు ఆ నిర్ణయం ఓ అమ్మాయి జీవితాన్ని కాపాడబోతుంది. మీ అమ్మాయి కళ్ళు ఇంకో అమ్మాయికి చూపునివ్వబోతున్నాయి. ఇది ఇంట్లో ఉన్నంతసేపు అమ్మాయి ఎక్కడ చూస్తుందో అన్న భయంతో ఉన్నాం. ఇది ఇక్కడుంటేనే సేఫ్ అనిపించి తీసుకొచ్చాను. మంచి పని చేశావురా. ఇక్కడికైతే తను ఎక్కువగా రాదు. సరే నాన్న, నేను కాలేజీకి వెళ్తాను. అలాగే. ఎవరెక్కడున్నా ఈ ఉంగరాలు మాత్రం మనం ఒక్కచోటే ఉన్నామన్న భావన కల్పిస్తుంది. అందుకే 2 చేయించాను. ఒకటి నీకు, ఒకటి నాకు. హలో సార్. ఏం రాఘవయ్య, నా దగ్గర పని మానేయగానే నన్ను మర్చిపోయావా? అయ్యయ్యో, మిమ్మల్ని మర్చిపోవడం ఏంటి సార్? మరేంటి రాఘవయ్య, రిటైర్మెంట్ రోజే చెప్పాను కదా నువ్వు జానకి కలిసి మా ఇంటికి భోజనానికి రావాలని. ఇంతవరకు రానేలేదు. ఆఫీస్ పనుల్లో పడి వాయిదా వేయాల్సి వచ్చింది సార్. తప్పుగా అనుకోకండి. నువ్వు నాకు కారణాలు ఏమీ చెప్పదు. జానకి తీసుకుని మా ఇంటికి భోజనానికి వస్తున్నావు అంతే. వీలైతే పిల్లల్ని కూడా తీసుకుంటా. అయ్యయ్యో, పిల్లలు ఎందుకు రండి సార్, నేను జానకి వస్తాం. సరే, ఈసారి మాట తప్పడానికి వీల్లేదు. మీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే సార్, తప్పకుండా వస్తాం. అలాగే. అయ్యయ్యో, మందులు ఈ పూట వరకే ఉన్నాయే. ఒకసారి మధురకు ఫోన్ చేయనా? పాపం తను ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో. అయినా ఎప్పుడో చేసిన సాయం గుర్తుపెట్టుకొని ఇంకా నాకు ప్రతి నెల మందులు కొనిస్తూనే ఉంది. చిన్న సాయమా? మధురా, వచ్చావా అమ్మా? రాకుండా ఎలా ఉంటాను? నీకు మందులు ఈ పూటకి అయిపోతాయని నాకు తెలుసుగా. పొరపాటున మర్చిపోతానేమోనని గుర్తుండాలని ఫోన్లో అలారం కూడా పెట్టుకున్నాను. ఎందుకమ్మా నా మీద నీకింత ప్రేమ? 22 ఏళ్ల కిందట ఎవరో నన్ను కనేసి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే నా మీద జాలిపడి నన్ను అనాథాశ్రమంలో చేర్పించావు. నీ మీద కాక నాకు ఎవరి మీద ప్రేముంటుంది? ఆ రోజు నువ్వు నాకెందుకులే అని అనుకొనుంటుంటే నేను ఎలా ఉండేదాన్నో ఊహకు కూడా అందడం లేదు. నువ్వు కదా నాకు జన్మనిచ్చింది. అలాంటి నిన్ను నేనెలా మర్చిపోగలను? నా కడుపున పుట్టిన వాళ్లే నా అవసరం లేదనుకుని నన్ను మర్చిపోయారమ్మా. కాని నువ్వు ఏనాడో కాటికి పోవాల్సిన నన్ను కాపాడుకుంటూ వస్తున్నావమ్మా. కన్న బిడ్డలు లేకపోతేనే నువ్వు పెంచిన ఈ బిడ్డుంది కదా, ఏ కంటేనే కూతురా? లేదమ్మా, నీలాంటి వాళ్ళు ఉన్నంతవరకు కూతురన్న మాటకి విలువ పెరుగుతూనే ఉంటుందమ్మా. కానీ ఇప్పుడు నా బాధ అది కాదమ్మా. ఎదిగిన పిల్లవి, నీకు అవసరాలుంటాయి. పైగా ఒంటరాడదానివి, చదువంటే ఇష్టం నీకు. నా వల్ల నువ్వేమన్నా
కోల్పోతావేమోనని భయంగా ఉందమ్మా. ఏది కోల్పోయినా నువ్విచ్చిన ఈ నమ్మకాన్ని ధైర్యాన్ని ఎప్పటికీ కోల్పోనా ఆంటీ. వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం ఆంటీ. ఈ డబ్బులుంచండి, ఖర్చులకుంటాయి. నిన్ను కన్నదెవరో కాని నా కోసమే కన్నారేమో అనిపిస్తుంది మధుర. మాట సాయం చేయటానికే వెనకాడే రోజులివి. అలాంటిది ఇవన్నీ నా కోసం. ఉన్న దాంట్లో సాయం చేయడానికి గొప్ప మనసుండాలి. అది మిమ్మల్ని చూసి నేర్చుకున్నది. చదువు నేర్పిన గురువుకి గురుదక్షిణ ఇవ్వడం నా బాధ్యత. కాదని కాంటీ. నీ గుణం సముద్రం అంత గొప్పది మధుర. ఇచ్చిన రుణం ఉంచుకోదు, ఏనాటికైనా తిరిగిచ్చేస్తుంది. నీ ఓపిక భూదేవంత గొప్పది. భారం ఎంతున్నా బాధ్యతగా మోస్తుంది. ఆడదానికి ఈ రెండూ ఉంటే చాలు, ప్రపంచాన్నే గెలుస్తుంది. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా. అవును మధురా, నీకు కళ్ళు దానం చేసిన అమ్మాయి ఎవరో తెలిసిందా? అమ్మాయి ఎవరో తెలిసిందా ఆంటీ? కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరో, ఎక్కడుంటారో ఇంకా నాకు తెలీదు. నువ్వేం దిగులు పడకమ్మా, నువ్వు ఖచ్చితంగా వాళ్ళని కలుస్తావు. నీకు చూపునిచ్చిన ఆ అమ్మాయి లేని లోటుని తీరుస్తావు. థ్యాంక్ యూ ఆంటీ. నీ మాట చలువ వల్ల వాళ్ళని కలవగలిగితే చాలు. టైంకి మందులేసుకోండి. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. వస్తాను. కారణ జన్మురాలు, అందుకే ఆ దేవుడు పోయిన కళ్ళనిచ్చి పునర్జన్మనిచ్చాడు. రే మామా, ఏంట్రా ఇంత సడన్ గా పార్టీ అరేంజ్ చేశారు? అది కూడా మన రెగ్యులర్ మీటింగ్ పాయింట్ కాకుండా ఇంత పాష్ ఏరియాలో. అంత బలిసినోడు ఎవడున్నాడ్రా మన పార్టీలో? మనసుతో ఇవ్వాలే గాని ఏదైనా ఇచ్చారా? చెక్కిందారా వీడికి? పార్టీ ఎవరి కోసమరా అంటే పోయిటరీ చెప్తాడేంట్రా ఇడు? మన గ్యాంగ్ లో ఎవరికుంది మామ ఇంత రిచ్ గా ఇవ్వడానికి? అభిగానికి తప్ప. ఏంటి అభిగాడా? నీ అప్ప పార్టీ పార్టీ అని పిలిచింది ఆ బాండ్ రిచ్ గార్డ్ కోసమా? వాడంటే నాకు పడదని తెలుసు కదరా. ఇంకా ఎందుకురా వాడి మీద జల్సి? వాడు తలుచుకుంటే వాడి కంపెనీలో జాబ్ ఇవ్వగలడు తెలుసా? అడిగో హాయ్ సాకేత్. జీవితాంతం భిక్షమెత్తి బతుకుతాను కానీ వీడి కింద మాత్రం నేను పని చేయను. గుడ్ బై. రే సాకేత్, సాకేత్ ఆగు. సాకేత్, సాకేత్ నా మాట విను. ఏ సాకేత్ ఆగు. సాకేత్ నీతో మాట్లాడు. డోంట్ టచ్ మీ, ఓకే? సాకేత్ దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. నేను నేత్రతో ఒకసారి మాట్లాడాలి. తనకి ఎంత ట్రై చేసినా తన నంబర్ కలవడం లేదు. దయచేసి అర్థం చేసుకో సాకేత్. పిచ్చా నీకో? మెంటల్ గన్లో మాట్లాడుకో. సాకేత్ అర్థం చేసుకో. ఏరా తాగొచ్చావా? ఒకసారి ఆఫీస్కి రా, జాబ్ ఏదైనా ఉందేమో చూద్దాం. ఇందుకేరా నువ్వంటే నాకు మండేది. ప్రతి విషయంలోనూ నువ్వే డబ్బున్న పడవని ప్రూవ్ చేసుకోవాలని చూస్తూ ఉంటావు. నిన్ను జాబ్ అడగడం కన్నా ఏ ట్రైన్ కింద తలపెట్టి చచ్చిపోవడం ఈజీ. అర్థమైందా? సి సాకేత్, ఐఎమ్ ట్రైంగ్ టు బి నైస్. ఒరే అంతింగిల్ పీస్ వద్దురా, తెలుగోడవే కదా, తెలుగు భాషలో ఏడు. చూడు, నేత్ర ఎక్కడుందో తెలియక నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నా. రేయ్ మైండ్ తొప్పిందా నీకు? మాట్లాడితే నేత్ర నేత్ర నేత్ర. అది శ్రీలంకలో ఉంది, దానికి ఏం కాలేదు, ఓకే? ఊరికే విసిగించకుండా నీ పన్ను చూసుకోపో. ఆర్ యు షూర్? రేయ్ మాటలతో చెప్తే అర్థం కాదా? ఓహో, నాతో తన్నులు తిని చాలా రోజులైంది కదా. టేస్ట్ చేస్తావా? టేస్ట్ చేస్తావా? చెప్పు. వదలరా, ప్రతి దానికి గొడవేనా? నువ్వు మార ఇడియట్, వేస్ట్ ఫెలో. వేస్ట్ ఫెలోనా? రేయ్ ఎవడ్రా వేస్ట్ ఫెలో? ఎవడ్రా వేస్ట్ ఫెలో? ఎవడ్రా వేస్ట్ ఫెలో? నిన్ను పోరా. నువ్వే పోరా. మూడంతా చెడు తొప్పాడు. అయ్యయ్యో, మళ్ళీ నా స్కూటీని ఎవరు పడేశారో. ఛ!
ఎప్పుడు నా స్కూటీ అద్దం పగులుతూనే ఉంటుంది. ఈసారి ఎవరు చేశారో. అభినవ్, కూర్చోరా, వాడు ఫస్ట్ నుంచి అంతే కదా. నా బండి పడేటివే కాకుండా స్టైల్ గా కార్డు పెట్టి వెళ్తావా? వీడెవడు బోన్ రిచ్ అనుకుంటా. ఆ పొగరు కనపడుతుంది. 1 second రా. సార్ ఆర్డర్ ప్లీజ్ సార్. హలో అభినవ్, యా, ఏమయ్యా నువ్వు చదువుకున్నావా? ఇలాగేనా చేసేది? ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ చెయ్యాలంటే నా స్కూటీ రిపేర్కి అయ్యే ఖర్చు నువ్వే భరించాలి. స్కూటీ ఏంటి, రిపేర్ ఏంటి, అసలు ఎవరు కావాలండి మీకు? హలో, నటించకు. రెస్టారెంట్ బయట ఉన్న నా బైక్ ని డ్యామేజ్ చేసింది నువ్వే కదూ? మర్యాదగా కన్సల్టేషన్ పే చేయి, లేదంటే. రాంగ్ నంబర్. ఏంటి రాంగ్ నంబరా? నిన్ను ఛ, ఇప్పుడే బ్యాలెన్స్ అయిపోవాలా? ఉండు, రీఛార్జ్ చేసుకొని పని చెప్తాను. ఈ బండొకటి ఇప్పుడే పాడవల్ల ఇది కూడా. ఓ రాఘవయ్య, నమస్కారం సార్. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను సార్. ఏం జానకి, బాగున్నావా? బాగున్నాను సార్. గాయత్రి, కమింగ్. పిల్లల్ని తీసుకొస్తే బాగుండేది కదా. ఎలా ఉంది ఆరోగ్యం? పర్వాలేదు సార్. హాయ్ జానకి, ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా. ఏంటండి నిల్చోబెట్టి మాట్లాడుతున్నారు? ఏంటి జానకి, ఏదో కొత్తింటికి వచ్చినట్టు చూస్తున్నావు? నువ్వు పనిచేసిన ఇల్లే కదా, నీకు మొహమాటం ఎందుకు? లంచ్ అంతా డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసింది. యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఐల్ జాయిన్ యూ ఇన్ 5 minutes. అప్పుడే లంచ్ ఏంటి? దానికంటే ముందు ఇంకొకటి ఉంది. ఏంటది? అబ్బా కూర్చో. ఎందుకు మొహమాట పడుతున్నావు? తీసుకో. అబే వద్దు సార్. తీసుకో, ఇప్పుడు మనం స్నేహితులం, అర్థమైందా? తీసుకో. చేర్స్ కొట్టు కొట్టు. కమాన్ సిప్. గాయత్రి, వస్తున్నానండి. రాఘవయ్యలో ఏదో చేంజ్ కనిపిస్తుంది కదా. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు కదా, ఆ స్ట్రెస్ లో ఉన్నట్టున్నాడు. అవునండి, దానివల్లే. అవును, ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఈ స్ట్రెస్ కన్నా ఇంకొన్నాళ్ళు నా దగ్గర పనిచేస్తే పోయేది కదా. పైగా ఎన్నడూ లేంది కారు నడుతుంటే ఏదో ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నానని చెప్పాడు. అదేంటి, కారు నడపడానికి భయమా మీకా? నాకెప్పుడు చెప్పలేదే. జానకి, నువ్వింకా పెళ్లిళ్ళకి స్వీట్స్ తయారు చేస్తున్నావా? ఏదో ఊరికే ఉండలేక నేను కూడా ఇంటికి కొంత సాయపడినట్టు ఉంటుంది కదా అని. కొంచెం కష్టమే, కానీ ఇష్టమైన పని కదా, నొప్పి తెలీదు. ఎందుకు అడిగానంటే, రేపు అభి పెళ్లికి ట్రెడిషనల్ గా వంటలన్నీ ఉండాలని ప్లాన్ చేస్తున్నాను. నువ్వెలాగూ స్వీట్స్ లో స్పెషలిస్ట్ కదా, నిన్ను మాట్లాడుగుదామని. అభికి పెళ్లి కుదిరిందా? ఇంకా లేదు, కానీ త్వరలో చేయాలని చూస్తున్నాం. అవును, నువ్వన్న తర్వాత నాకు ఐడియా ఫామ్ అయింది. మనం ఇంకో స్టెప్ ముందుకెళ్ళి ఎందుకు ఆలోచించకూడదు? అదే గాయత్రి, మన అభికి వీళ్ళు నేత్రాన్నిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించు.
చదువుకుంది, అందం ఉంది, పైగా మన అభికి చిన్నప్పటి నుంచి క్లోజ్. నువ్వేమంటావు రాఘవయ్య? ఏంటండి మీరు? జోక్ చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు కాబట్టి క్లోజ్ గా ఉన్నారు. అంత మాత్రాన పెళ్లి చేసుకునేంత క్లోజ్నెస్ ఉన్నట్టేనా? ఏమనుకోకు జానకి, ఆయన డ్రింక్ చేస్తున్నారు కదా, అందుకే నోరు కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్నారు. అయినా మీకు తెలీదా అభికి మా స్టేటస్ కి తగ్గ సంబంధాలే చూస్తామని? అవును రాఘవయ్య, నేత్ర ఎప్పుడు ఇండియాకి వస్తుంది? ఏమిటండి మీరు ఆ తాగడం ఏమిటి? పోనీలే జానకి, ప్రతిరోజు తాగే అలవాటు లేదు కదా, ఏదో సరదాకి తాగని. అయ్యో అయ్యో, కాస్త చూసుకోవచ్చు కదా రాఘవయ్య. జానకి, కిచెన్ లో క్లాత్ ఉంది, తీసుకురా. సరేనండి. ఇది కాదు జానకి, ఫ్రెష్ క్లాత్ కబోర్డ్ లో కిచెన్ లో ఉంటుంది, అది తీసుకురా. అలాగేనండి. జానకి ఆగు. ఏం గాయత్రి, తనిప్పుడు మన ఇంట్లో పని మనిషి కాదు. ఓ సారీ జానకి, ఏదో చొరవతో అలా. అయినా మా పని మనిషి ఈరోజు హడావిడిలో వంట చేసి ఏదో పనుందని వెళ్ళింది, అందుకే. పర్లేదండి, నాకు అలవాటైన పనే కదా. జానకి ఆంటీ. హాయ్ జానకి ఆంటీ, ఎలా ఉన్నారు? అంశు, నువ్వు చాలా పెద్దదానివైపోయావు. ఏం లాభం, మైండ్ ఎదగలేదు. కమాన్ డాడ్, వాళ్ళ సాకేత్ కన్నా నేను 100% బెటరే కదా. ఏంటంకుల్, సాకేత్ అలానే ఉన్నాడా జాబ్లెస్ గా? లేదమ్మా, వాడికి నచ్చిన పని వెతుక్కుంటున్నాడు. ఇన్నాళ్ళుగా లేంది ఇప్పుడు కొత్తగా వస్తుందా? ఓకే ఓకే, బాయ్ బాయ్. మర్చిపోయిన రాఘవయ్య, నేను గాయత్రి సాకేత్కి మన కంపెనీలో జాబ్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. హెచ్ఆర్తో కూడా చెప్పేశాను. మీరు వాడిని ఒకసారి ఆఫీస్కి పంపించండి. చాలా సంతోషమండి. వద్దు సార్, వాడు మీ కంపెనీలో పనికిరాడు. పనికి రాడా, పని చేయడానికి రాడా? నువ్వు నేత్రకి ఏమైందో చెప్తే ఐ కెన్ హెల్ప్ యూ నౌ. మెంటల్ ఎక్కిందా? ఏం మాట్లాడుతున్నావు? నేత్రకేమైంది? ఏంట్రా నేత్ర గురించి మాట్లాడుతున్నారు? సాకేత్